హలో అండి, వెల్కమ్ టు హెడ్ అట్ హోమ్ ఛానల్. ఇవాళ మన ఛానల్లో చికెన్ మలై కబాబ్ ఎలాగో చూపించబోతున్నాను. అది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లోనే. అది ఎలా అనేది తెలుసుకునే ముందు మీలో ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కూడా రీచ్ అవుతుంది. ఇప్పుడు మలై కబాబ్, చికెన్ మలై కబాబ్ ఎలాగో చూసేద్దాం. చికెన్ మలై కబాబ్ కోసం నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నాను 200 గ్రామ్స్. అది క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగిన పుదీనా కొత్తిమీర, అలాగే 2 పచ్చిమిర్చి సన్నగా తరుక్కోవాలి. అలాగే వేయించిన జీలకర్ర పొడి, గరం మసాలా పౌడర్, బ్లాక్ పెప్పర్ పౌడర్ ఇవన్నీ కలిపి ఇందులో వేసుకుంటున్నాను. తర్వాత ఒక నిమ్మరసం వేసి అందులో కలుపుకోవాలి. నిమ్మరసం ఎందుకంటే మనకు సాఫ్ట్గా వస్తుంది. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ టేస్ట్ తగినంత వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇక్కడ నేను హంగ్ కర్డ్ తీసుకుంటున్నాను. హంగ్ కర్డ్ అంటే వేలాడదీసిన పెరుగు అనమాట. అంటే పెరుగుని పలచని బట్టలో మూట కట్టి మనం వేలాడదీసినట్లయితే అందులోని వాటర్ అంతా పోయి మనకి ఇలా గట్టి పెరుగు వస్తుంది. అది ఇందులో తీసుకోవాలి. అలాగే ఇక్కడ ఫ్రెష్ క్రీమ్ అనేది నేను తీసుకుంటున్నాను. ఫ్రెష్ క్రీమ్ లేకపోతే మనం పాల మీద మిగడైనా వాడుకోవచ్చు. ఈ మొత్తం మిశ్రమం అంతా పీసెస్కి పట్టే విధంగా మొత్తం కలుపుకోవాలి. బాగా మసాజ్ చేసుకోవాలి ఒక 10 మినిట్స్ అలా. ఆ తర్వాత 1 స్పూన్ ఆయిల్, రిఫైండ్ ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ ఏదైనా వాడచ్చు. ఫ్రెష్ ఆయిల్ యూస్ చేసుకోవాలి ఇందులో. ఇది వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఆయిల్ అంతా పట్టే విధంగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను క్యాప్సికమ్, ఆనియన్ తీసుకొని ఇందులో వేసి కలుపుకుంటున్నాను. ఇది టోటల్గా ఆప్షనల్ అండి. కావాలంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. క్యాప్సికమ్ వల్ల టేస్ట్ బాగుంటుందని చెప్పి నేనైతే ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. ఇదంతా కలుపుకున్న తర్వాత ఒక 5 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యారినేట్ చేసుకోవాలి. దీనివల్ల చికెన్ పీసెస్ మనకు సాఫ్ట్గా వస్తాయి. ఇదంతా కలుపుకున్న తర్వాత 5 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఇప్పుడైతే మనము చికెన్ కబాబ్లోకి గ్రీన్ చట్నీ ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను 1 కప్పు పుదీనా తీసుకుంటున్నాను. ఫ్రెష్ పుదీనా అయితే బాగుంటుంది. తర్వాత 1 కప్పు కొత్తిమీర తీసుకున్నాను. పుదీనా కొత్తిమీర ఈక్వల్ క్వాంటిటీలో ఉండాలి. ఆ తర్వాత 3 రెబ్బలు వెల్లుల్లి తీసుకున్నాను. అలాగే 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. అలాగే 1 లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి ఇందులో. ఇదంతా కలిపేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత 1 కప్పు పెరుగు తీసుకోవాలి. దానికి టేస్ట్ తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత వేయించిన జీలకర్ర పొడి ఒక 1/2 స్పూన్ ఇందులో వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత ముందుగా మనము పుదీనా కొత్తిమీర వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఈ పెరుగులో వేసి కలుపుకోవాలి. పెరుగు పుదీనా పేస్ట్ మొత్తం కలిసే విధంగా కలుపుకున్న తర్వాత అంతే, గ్రీన్ చట్నీ రెడీ అయిపోయింది. ఇది కబాబ్స్లోకి, టిక్కాస్లోకి చాలా బాగుంటుంది. తందూరులోకి మనకు చాలా టేస్టీగా ఉంటుంది. 5 అవర్స్ తర్వాత చికెన్ తీసి బయట పెట్టి రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగడానికి మనకు దాదాపుగా 20 నిమిషాల టైం అయితే పడుతుంది. సో అన్ని పీసెస్ వేసిన తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లోనే మూత పెట్టుకొని కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. ఎందుకంటే చికెన్ పీసెస్ అన్నీ కొంచెం మాడిపోతాయి కాబట్టి మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి మధ్యలో మనం ఇలా చికెన్ పీసెస్ని పక్కకు తిప్పుకోవాలండి. ఎందుకంటే అవి మాడుకోకుండా ఉంటాయి. అలాగే అన్ని వైపులా చికెన్ అనేది మనకు కుక్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మధ్యలో మనము 10 మినిట్స్కి ఒకసారి ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఇలా చికెన్ పీసెస్ మొత్తం వేగే వరకు వేయించుకోవాలి. ఇలా చికెన్ పీసెస్ వేగిన తర్వాత మనము పక్కకు తీసుకొని చల్లారనివ్వాలి. నెక్స్ట్ నేను ఇక్కడ ఆనియన్, క్యాప్సికమ్ కలిపి పెట్టుకున్నాను కదా, ఆ పీసెస్ని ఇందులో వేసుకొని వేయించుకుంటున్నాను. ఇది జస్ట్ కలర్ చేంజ్ అయ్యే వరకు వేగితే చాలు. ఇలా చికెన్ పీసెస్
క్యాప్సికమ్ ఇవన్నీ చల్లగైన తర్వాత ఇక్కడ ఒక్కొక్కటిగా చికెన్ పీసెస్ గారెల కడ్డీకి నేను గుచ్చుకుంటున్నాను. గారెల కడ్డీ అయినా యూజ్ చేయొచ్చు, లేదు అంటే మనము చాప్ స్టిక్స్ అయినా యూజ్ చేయొచ్చు. చాప్ స్టిక్స్ అందుబాటులో లేకుంటే నేను ఇలా గారెల కడ్డీకి వీటిని చిక్కిన తర్వాత వేయించుకోవాలి. ఇలా నేను ఆల్టర్నేటివ్గా 1 by 1 నేను గారెల కడ్డీకి ప్రెస్ చేసి పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత ఇది స్టవ్ మీద పెట్టి వేయించుకోవాలి. సో నెక్స్ట్ వచ్చి నేను ఇక్కడ గారెల కడ్డీకి చికెన్ పీసెస్ అన్నీ పెట్టుకున్న తర్వాత ఇలా హై ఫ్లేమ్లో మంట మీద నేను వేయించేసుకుంటున్నాను. ఇలా వేయించుకోవడం వల్ల మనకు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. చికెన్ ఏదైనా ఉడకకుంటే ఇక్కడ అనేది కొంచెం బేక్ అయిపోతుంది. సో ఇక్కడ ఇలా వేయించడం వల్ల మనకు చికెన్ అనేది కొంచెం తందూరిలాగా మనకు టేస్ట్ అనేది వస్తుంది. గ్రీన్ చట్నీతో తిన్నప్పుడు మనకు సేమ్ రెస్టారెంట్లో ఎలా తిన్న ఫీల్ వస్తుందో ఇంట్లో చేసుకుంటే కూడా సేమ్ ఫీల్ అలాగే వస్తుంది. సో ఫైనల్లీ టేస్టీగా ఉండే చికెన్ మలై కబాబ్ రెడీ అయిపోయింది. ఇది గ్రీన్ చట్నీ లేదా పుదీనా చట్నీతో మనం సర్వ్ చేసుకుని తీసుకున్నట్లయితే సేమ్ రెస్టారెంట్లో ఎలా టేస్టీగా ఉంటుందో ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నా కూడా అంతే టేస్టీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇప్పుడైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.